హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఈవినింగ్ అండ్ మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ టు నైట్ రొటీను. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ కొంచెం అయితే షూట్ చేశాను, పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. మధ్యాహ్నం ఇంకా పనంతా అయిపోయిన తర్వాత తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని లేచాము. పడుకోవడం అంటే నిద్ర ఏం రాదు, వచ్చినా పడుకోను. మధ్యాహ్నం పడుకుంటే నైట్ చాలాసేపటికి నిద్ర పడుతుంది. చాలామందికి ఉంటుంది ఈ ప్రాబ్లం. కొంతమంది మాత్రం ఎప్పుడు పడుకుని నిద్ర వస్తుంది, ఇంకా అదృష్టవంతులు. నాకు కూడా ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదనమాట. అప్పుడప్పుడు అట్లా అవుతూ ఉంటుంది. మార్నింగ్ దోశకి నిన్నటి వీడియోలో దోశ పిండి అంటే పప్పు నానబెట్టా అని చెప్పాను కదా, ఆ బియ్యం పప్పు అయితే తీసేసుకొని ఫస్ట్ ఇంకా క్లీన్ చేసేసాను. నానబెట్టిన ఏ పప్పు బియ్యం నానబెట్టినా ఆ బియ్యంతో అట్లనే మనం అదే వాటర్ తోటి వండకూడదు. ఎందుకంటే గ్యాస్ మొత్తం దాంట్లో పప్పు నానినప్పుడు వస్తుంది కాబట్టి మినపప్పు అయినా, శనగపప్పు అయినా, కందిపప్పు అయినా ఏదైనా సరే నానబెట్టిన పప్పులో ఉన్న వాటర్ అంతా పారబోసేయాలి. ఇక పారబోయడం కంటే మొక్కలు ఉంటే మొక్కలు వేసుకోండి, ఇంకా చాలా మంచిది. ఇప్పుడైతే గ్రైండర్ తీసుకోవడానికి మొత్తం అంతా ఓపెన్ చేసాను, అది రోలింగ్ సెటరు. అందులో ఉన్నవన్నీ పక్కన పెట్టేసి నా దగ్గర ఉన్న సామాన్ల వరకు కరెక్ట్గా పట్టాయి అనమాట. దాంట్లో యాక్చువల్గా 3 సెల్ఫ్స్ ఇచ్చుకోవచ్చు, కానీ గ్రైండర్ తీసేటప్పుడు కొంచెం పైకని లేపుతాం కదా, అలా లేకుండా లోపలనే ఇక్కడ పవర్ రాలేదనమాట. లోపల ఛానల్స్ వేసుకొని ముందుకు ఇలా అనుకోవచ్చు, ఛానల్స్ వేస్తే. కాబట్టి అక్కడ రాలే కాబట్టి ఇంకా నేను లేపి తీసుకోవడమే, జస్ట్ స్టోరేజ్ పర్పస్ యూజ్ చేస్తున్నాను అంతే. గ్రైండర్ అయితే తీసాను, ఒకసారి వాష్ చేసి అవన్నీ కూడాను మళ్ళీ పెట్టేశాను. లాస్ట్ టైం పిండి రుబ్బింది ఏదైనా కొంచెం ఏమైనా ఉంటే మళ్ళీ అది గట్టిగా ఎండిపోయి దాంట్లో పడిపోతుంది కదా, మళ్ళీ ఒకసారి నీళ్ళు వేసేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మనం మార్నింగ్ నానబెట్టుకున్న బియ్యము, పప్పు, మెంతులు 3 గ్లాసులు బియ్యానికి మంచి క్వాలిటీ అయితే 1/2 గ్లాసు మినపగుళ్ళు సరిపోతాయి. కొంచెం నార్మల్గా చిన్నగా ఉంటే మాత్రం, క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంటే సగానికి కొంచెం ఎక్కువ పోసుకోవాలన్నమాట. అలా అయితే కరెక్ట్గా వస్తాయి దోశలు, టేస్ట్ ఉంటుంది. పిండి కూడా ఎక్కువ మరీ పులవకుండా, మరీ పప్పు ఎక్కువ కాకుండా, బియ్యం ఎక్కువ కాకుండా ఉంటాయి అన్నమాట. అలాగే 2 స్పూన్లు మెంతులు వేసేసుకోవాలి. ఇంకా ఇవన్నీ వేసుకొని మార్నింగే నానబెట్టేసి ఉంచాను. ఇంక ఇప్పుడైతే గ్రైండర్కి వేసేసి కొంచెం నెక్స్ట్ డే మార్నింగ్ కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. నార్మల్గా కర్రీ అవి అయితే కట్ చేసి పెడతాను, కూరగాయలు. కానీ రేపు చపాతీ రాజ్మా నానబెట్టాము కదా, అదైతే ఇంకా ఉడికించేస్తున్నాను అనమాట. మార్నింగ్ నానబెట్టాను. కొంచెం ఇవేంటంటే మెత్తగా ఉండాలి, గట్టిగా ఉంటే పిల్లలకి అంత ఈజీగా డైజెషన్ అయితే అవ్వదన్నమాట. కాబట్టి చూసుకొని చాలా జాగ్రత్తగా ఎక్కువసేపు నానబెట్టి మంచిగా ఉడికించుకోవాలి. మెత్తగా అయినా పర్లే, కానీ గింజలుగా ఉంటే అసలు తినలేము, కడుపులో నొప్పి వస్తుంది, టేస్ట్ కూడా ఉండదు. ఇప్పుడైతే ఫస్ట్ పప్పు వేసేస్తున్నాను. పప్పు వేసిన తర్వాత కొంచెం నలిగిన తర్వాత బియ్యం వేస్తాను. ఇవి కొంచెం రేషన్ బియ్యం, ఇప్పుడు సన్నవి కాబట్టి అంత పిండి అయితే ఒదిగవ్వట్లేదు, క్వాంటిటీ అనేది నార్మల్గా వస్తుందన్నమాట. ఈ గ్రైండర్ వచ్చేసి అమృత కంపెనీ, ఇది ఎప్పుడో తీసుకున్నామని నేను ప్రతిసారి వీడియోలు చెప్తూనే ఉన్నాను. 13 ఇయర్స్ అవుతుంది ఈ గ్రైండర్ది, 13 ఇయర్స్ అవుతుంది. గారెకి, దోశపిండికి మాత్రమే వాడతాను. ఎప్పుడైనా ఒకసారి సీజనల్గా వచ్చాను మిరపకాయలు వస్తే మాత్రము ఇంకా పండుమిర్చితోటి అట్లా పచ్చడి ఆ టైప్లో చేస్తామన్నమాట. ఎక్కువ చేయను, ఎందుకంటే ఎక్కువ మా ఇంట్లో మామిడికాయ పచ్చడి, మా వారికేమో నిమ్మకాయ, ఇవి 2 మాత్రమే తింటాము. మిగిలినవన్నీ ఎప్పుడైనా తినాలనిపిస్తే కొంచెంగా టమాటో పచ్చడి, నిల్వ పచ్చడి అప్పటికప్పుడు చేసుకునేవి అయితే చేస్తాను. ఆల్రెడీ చాలాసార్లు మీకు వీడియో కూడా పోస్ట్ చేశాను, ఫుల్ వీడియోలో, షార్ట్ వీడియోలో, ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో కూడా ఉన్నాయి. మొత్తానికైతే పప్పు, బియ్యం వేసేసాను. కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే మనం ఏమంత చేయాల్సిన అవసరం ఉండదన్నమాట, దాని దగ్గర ఉండని అవసరం లేదు. మిక్సీ ఏంటంటే మనకు కొంచెం అక్కడే నిలబడి పట్టాలి, పిండి కూడా కొంచెం ఒదుగవుతుంది, మొత్తం అంతా పడిపోవడం. అది గ్రైండర్ ఏంటంటే కొంచెం మన రోట్లో రుబ్బినట్టుగా అట్లా అనిపిస్తుంది కాబట్టి బాగుంటుంది గ్రైండర్కి. ఇంకా గ్రైండర్కి రోలుకి చాలా తేడా ఉంటుంది. ఇంకా దీవెనమ్మ కూడా నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు టమాటోలు అన్నీ కట్ చేసి ఇవ్వడం, ఆనియన్స్. నిన్న చెప్పాను కదా వీడియోలో, బాగా కట్ చేయడం అంటే చాపింగ్ అంటే ఇష్టం అనమాట దీవెనకి. ఏ కూరగాయలైనా అవి
నిలబడి చేయదు, కూర్చొని చేస్తుంది అనమాట. అదే మంచి అలవాటు. మనకేంటంటే అక్కడే ఉంటే కిచెన్లో అన్నీ అందుతాయి, వేరే వంట పని చూసుకుంటూ కట్ చేసుకోవచ్చు అనేసి చేస్తాం. కానీ కాళ్ళు ఎక్కువ నొప్పులు రావడము, కాళ్ళు మడిమలు పగలడము, కాళ్ళు వాయడం అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం కూర్చొని చేయడమే బెస్ట్. ఇంకా అక్కడ ఉన్న గిన్నెలన్నీ అప్పటికప్పుడే కడిగేశాను. మార్నింగ్ నానబెట్టినవన్నీ కూడా కుక్కర్ తీసేసుకొని దాంట్లో వేస్తున్నాను. దీంట్లో ఉన్న వాటర్ కూడా తీసేసాను అనమాట. మంచిగా నానిపోయాయి. మనం నానబెట్టినప్పుడు డబల్ క్వాంటిటీ అవుతుంది అనమాట. ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు ఇవి కుక్కర్లో వేసేసుకొని ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఒక గ్లాస్ వాటర్ కొంచెం సాల్ట్ వేసేసుకొని 2-3 విజిల్స్ పెడతాను నేను. మెత్తగానే ఉండాలి. లాస్ట్ టైం అంటే ఫస్ట్ సారి వండినప్పుడు కొంచెం గట్టిగా అయ్యి మొత్తం అంతా ఎవరు తినలేదు. మళ్ళీ నీళ్లు పోసి ఎక్కువసేపు ఉడికించాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా ఇప్పుడు దాదాపుగా 2-3 ఇయర్స్ అవుతుంది మేము ఇది తినబట్టి. అంటే మరి రెగ్యులర్గా ఏమి వండను, అప్పుడప్పుడు చపాతీ ఇట్లా పరోటా అవి చేసినప్పుడు మాత్రము చేస్తానన్నమాట. బాగుంటుంది ఇది. అంటే వెజిటేరియన్స్కి కొంచెం మటన్ ఆ టైప్లో ఉంటుంది. ఫ్యాట్ కానీ ప్రోటీన్స్ కానీ బాగుంటుంది అన్నమాట. బ్లడ్ కూడా మంచిగా వస్తుంది. మెయిన్ దానికోసమే తినడము. ఇది చూడండి, ఇట్లా పైన పొట్టు ఇట్లా మనం ఇట్లా నలిపినప్పుడు అట్లా ఊడిపోవాలి పలుకులాగా. సేమ్ పల్లీలు ఎట్లా అంతేలాగా ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి విజిల్ పెట్టేసుకొని 2-3 విజిల్స్ ఉంచేసుకోండి. మరీ మెత్తగా మీకు అంత ఇష్టం లేకపోతే కొంచెం చూసుకొని, రెగ్యులర్గా మనం పప్పులు వాటితోటి గుగ్గిలు చేస్తాం కదా, కందులు పెసర్లు బొబ్బెలతోటి, ఆ టైప్లోనే సేమ్ అలాగే ఉడికించాలి. పక్కనేమో చికెన్ బగారా రైస్ అయితే పెట్టేశాను. ఒక పక్కన గ్రైండర్లో పిండి వేసేసాను. నెక్స్ట్ ఇంకా మా దీవెనమ్మేమో టమాటో ఆనియన్స్ అవన్నీ కట్ చేస్తుంది ఈ కర్రీ కోసమే. సేమ్ మనకి పన్నీర్ బటర్ మసాలా టైప్లోనే ప్రాసెస్ ఉంటుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. దోసకి నానబెట్టిన గిన్నెలు కూడా ఆల్రెడీ ఇంకా కడిగేసి పెట్టేశాను. ఇవి కూడా విజిల్ పెట్టేశాను అనమాట. మీడియం ఫ్లేమ్లో 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. కింద అటు ఇటు చేస్తూ ఉంటే వాటర్ పడుతూ ఉంటాయి కదా, ఇవైతే జారుతూనే ఉంటాయి అన్నమాట బండలు. కాబట్టి ఎప్పటికప్పుడు పిల్లలు అంటే నేనంటే చూసుకొని చిన్నగా నడుస్తాను, కానీ మా వాళ్ళు కొట్టుకుంటూ వస్తారు, ఉరుకుతూ ఉంటారు. కాబట్టి నాకు అది ఒకటి భయం, టెన్షన్. ఎక్కడ వాటర్ పడిన తర్వాత వెంటనే క్లాత్ ఒకటి ఉంచుకుంటాను దగ్గర, దాన్ని పెట్టి చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. పిండి అయితే నలిగిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా గిన్నెలోకి తీసేసుకోవడమే. పిండి మామూలుగా ఇట్లా కొంచెం ఉంటే ఏం కాదు, కానీ కొద్దిగా జోరుగా ఉంటే ఎత్తేటప్పుడు కొంచెం ఇదిగా ఉంటుంది అనమాట, జారిపోతూ ఉంటుంది చేతికి, గిన్నెకి, బట్టలకు మొత్తం అంటుతుంది. గట్టిగా ఉంటే ఈజీగా తీసుకోవచ్చు. రన్నింగ్లో ఉన్నప్పుడే ఎప్పుడైనా చెప్పేది, గ్రైండర్ రన్నింగ్లో ఉన్నప్పుడు తీయడం అలవాటు చేసుకుంటే ఈజీ అనిపిస్తుంది. పిండి మొత్తం వస్తుంది వేస్ట్ అవ్వకుండా. నెక్స్ట్ ఇంకా క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇది కూడా మార్నింగ్ కోసమే. ఇంకా పిండి అయితే మార్నింగ్ ఇంత ప్రిపరేషన్ చేసుకున్నా మార్నింగ్ అంత టైం ఎంత హడావుడి అవుతుందో. మిగిలినవన్నీ డబ్బాలో వేయంగా కొంచెం కొంచెం మిగిలినవన్నీ నేను ఆ సెల్ఫ్లో అయితే పెట్టేసుకుంటానమాట. సరుకులు కొంచెం ఓపెన్ చేసిన క్లిప్స్ కూడా ఉన్నాయి, కాకపోతే పెట్టడం మర్చిపోయి లాస్ట్కి ఉంది. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఇక మిగిలింది మనం చపాతీ ఒత్తుకోవడానికి పొడిపిండి వేసుకుంటాం కదా, దానికోసమని. ఇప్పుడు పిండి అయితే కలిపేసి పెడుతున్నాను. ఇప్పుడు కొంచెం గట్టిగానే కలుపుతాను. మనం బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి తర్వాత కొంచెం సాఫ్ట్గానే అవుతుంది. చపాతీకి ఎప్పుడైనా సాఫ్ట్ ఉంటేనే మనం ఈజీగా రోల్ చేయగలుగుతాం అనమాట. ఈజీగా రుద్దినప్పుడు మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. పూరీకి ఏంటంటే నీళ్ళు ఎక్కువ వేసేస్తే మెత్తగా అయిపోయి పొంగదు, గట్టిగా అయిపోయి నూనె ఎక్కువ పీల్చుకుంటుంది, అంతే తేడా. ఇది ఒకటి తీసుకోవాలి పిండి మిక్స్ చేసేది. యాక్చువల్లీ ఇది కలపడమే చెయ్యి బాగా నొప్పి అనమాట, రుద్దడము కలపడము. ఇప్పుడు మామూలుగా అయితే చపాతీ మా ఇంట్లో అందరికి బాగా ఇష్టము. పిండి మిక్స్ చేసేది ఒకటి, మనకి ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్గా వస్తుంది కదా రోటీ మేకర్ అని, అది కూడా తీసుకోవచ్చు. కాకపోతే అన్నీ కరెంటే కాబట్టి ఇంకా అట్లా చేయి నొప్పి ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. ఇంకా ఎప్పుడో ఒకసారి చేసుకుంటే ఓకే, కానీ రెగ్యులర్గా తినే వాళ్ళకైతే మేమైతే ఇంకా 3 kgs వరకు తీసుకొస్తాం ఎప్పుడు గోధుమ పిండి. ఒకటేసారి ఒక ప్యాక్ తీసుకురాను, ఒకసారి చేస్తాము ఒకసారి చేయము, టైం ఉంటుంది లేదని ఓపెన్ చేసి పెట్టడం ఎందుకనేసి చిన్న చిన్న ప్యాకెట్సే 1 kgవి 3 తీసుకుంటాము. పెద్ద ప్యాకెట్ కూడా తీసుకోవచ్చు, అది ఓపెన్ చేసి చేదైపోయి పురుగులు పట్టేసి వేస్ట్ అవుతుందని ఎప్పటికప్పుడు కావాలంటే అలా తీసేసుకుంటాం అనమాట. కొన్ని అలా తీసుకోవడమే బెస్ట్. మనం ఒకటే ప్యాక్ 15% ఆఫర్ వస్తుందని అట్లా తీసుకుంటే అది ఓపెన్ చేసి పెట్టడం వల్ల చాలామంది పడేయడమో పురుగులు పట్టడమో లోపల ఇట్లా ఉండలుగా అయిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి
మనం 3 కేజీలు తీసుకోవాలనుకోండి సపరేట్ తీసుకొని ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఓపెన్ చేసుకోవడం బెస్ట్. నేనైతే అదే ఫాలో అవుతాను. పిండి కలపడం అయితే అయిపోయింది. ఇది ఎలాగో ఇప్పుడు చేయట్లే కాబట్టి నార్మల్గా ఇలా కలిపేసి ఇంకా పక్కన పెట్టేసాను. దీంట్లో ఆయిల్ పిండి ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇలాగే ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది రేపు పిల్లలకి ఇంకా లంచ్ కోసం అనమాట. ఒక బాక్స్ తీసుకొని దాంట్లో పెట్టేసి మూత పెట్టేస్తాను. అంటే కొంచెం మెత్తగా అంటే ఏంటంటే ఇంకా సాఫ్ట్గా అవుతుంది, ఈజీ అవుతుంది మనకి చేసుకునేటప్పుడు కూడా పని ఈజీగా ఉంటుంది. కాకపోతే చాలామంది ఇట్లా మన చేతులతోనే చేస్తారు నార్త్ సైడ్ వాళ్ళు. చపాతీ కోల లేకుండా పీటలు లేకుండా భలే చేస్తారు చేతులతోటి. కాకపోతే కొంచెం మందంగా ఉంటాయి. మళ్ళీ దాన్ని మిక్స్ చేసి దాంట్లో బెల్లము, ఆవు నెయ్యి ఇవన్నీ వేసుకొని తింటారనమాట. భలే అనిపిస్తుంది. కాకపోతే అది అందుకే వాళ్ళకి అంత హెల్తీగా ఉంటారు. స్కిన్ అదంతా కూడాను అంటే ఏ వాతావరణానికి పడేవి అవి తినాలి. చూడండి మెత్తగా ఉడికిపోయింది. ఊరికే కూడా తినేసేయచ్చు అనమాట. ఇవి చల్లారడానికి ఫ్యాన్ కింద పెట్టేశాను. చల్లారిన తర్వాత బాక్స్లో వేసి ఇది కూడా మూత పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీని గ్రేవీ కోసం బాగా పండిన టమాటో ఒక 1/2 కిలో, పెద్ద సైజు ఆనియన్ ఒకటి కట్ చేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని అలాగే కొంచెం ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వేసేసుకొని మెత్తపడాలంతే. ఏం బాగా ఉడికి ఫ్రై అవ్వాల్సినంత అవసరం లేదు. టమాటో ఉల్లిపాయలు మెత్తపడితే సరిపోతుంది అంతే. కసూరి మేతి ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే ఫైనల్గా కర్రీ చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. కొంచెం షాజీరా కూడా వేసాను. సేమ్ చెప్పాను కదా పన్నీర్ బటర్ మసాలా టైప్లోనే ఉంటుంది. ఇదే ప్రాసెస్లో మనం పన్నీర్ చేసుకోవచ్చు, రాజ్మా చేసుకోవచ్చు, మనకి మష్రూమ్ చేసుకోవచ్చు, వెజిటేరియన్స్ ఏదైనా చేసుకోవచ్చు అనమాట. చికెన్ కూడా చేసుకోవచ్చు, బటర్ చికెను. ఇదే గ్రేవీలో మనం బటర్లో ఫ్రై చేసిన చికెన్ వేసేసుకొని ఫస్ట్ బాయిల్ చేసి తర్వాత మనం ఇట్లా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకొని బటర్లో వేసుకొని ఫ్రై చేసిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. చపాతీ, రోటీ అలా తినే. ఒక పక్కనైతే అది ఉడుకుతుంది. ఇంకా పిల్లలకైతే ఆకలి వేస్తుందంట. చికెన్ కర్రీ, బగారా రైస్ కూడా అయిపోయింది. ఇంకా వాళ్ళకైతే పెట్టిచ్చేసాను. టీవీ చూసుకుంటూ తినేస్తారు. ఈలోపు నాకు కూడా పని అయిపోతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను కూడా తినేసి ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని పడుకోవడమే. ఇంతటితోటైతే ఇంకా నైట్ రొటీన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ పని స్టార్ట్ అవుతుంది. దీనికి ఏం ఎండ అనేది ఉండదు. ఈరోజు కొంచెం వాటర్ ఎక్కువే అనమాట పిండిలో. కావాలంటే మనం గిన్నె తీసుకొని మొత్తం అంతా ఓపెన్ చేసి ఎత్తుకోవచ్చు, కానీ అదంతా లేపడం కొంచెం ఇది అవుతుంది కాబట్టి కష్టం. నాకు ఇలా ఎత్తడమే ఈజీగా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం గట్టిగా ఉండాలి, ఇంకా ఈజీగా వస్తుంది. అయినా పర్లేదు, నేను చేతితో ఇలాగే తీస్తాను. తర్వాత నొప్పి వస్తుంది అనమాట మనం ఇలా తీసిన తర్వాత. పని చేసేటప్పుడు ఏం అనిపించదు, ఎంత పని చేసినా ఏం అనిపించదు. అయిపోయిన తర్వాత నైట్ ఇంక పడుకున్నప్పుడు గోడలు నొప్పి వస్తాయి, కాళ్ళు లాగుతూ ఉంటాయి. అట్లా అనవసరం కూర్చొని చేయాల్సింది, దాంతోనే ఎత్తాల్సింది, ఇది పట్టుకోవడం వల్ల బరువు ఇలా నొప్పి వచ్చింది అని ఎక్కడికక్కడికైతే మొత్తం అంతా కట్ చేసి పెట్టేశాను. పిండి కూడా పక్కన పెట్టేసుకున్నాను. గ్రైండర్ చేసి లోపల పెట్టాను. అప్పటికి ఇంకా వెంటనే కాదు, కొంచెం కూల్ అయిన తర్వాత మోటార్ అదంతా కాసేపు చేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ గిన్నె కూడా కడిగేసుకొని మొత్తం అంతా తూడ్చాను. లోపల కొంచెం తడిగా అనిపించింది, అందుకే నాప్కిన్తో తూడ్చి మళ్ళీ పైన పెట్టాను. అది అక్కడ ఉంటే దాని మీదనే ఉంటుంది అనమాట ధ్యాస. అదొక రకమైన పిచ్ అనమాట, ఎక్కడిదక్కడ పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇంకా టమాటో గుజ్జు అవన్నీ చేసేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. మిక్సీ జారు, మిక్సీ అంతా కూడాను. ఎంత కొత్త డ్రెస్ వేసుకున్నా మొత్తం అంతా పూసుకోవాల్సిందే. టమాటోలు మగ్గిపోయి చాలాసేపు అయిపోయింది, ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసి అక్కడే పెట్టాను. వాతావరణం చల్లబడింది కదా, కొంచెం వెంటనే చల్లారిపోతున్నాయి అనమాట. కొంచెం చలికాలం ఆ టైప్లో అనిపిస్తుంది. గొంతు కొంచెం పచ్చి చేసినట్టుగా, వాతావరణం చేంజ్ అయ్యేకొద్ది అట్లనే అనిపిస్తుంది. గొంతు నొప్పి, పచ్చి చేయడం అలాగా. కాకపోతే వెంట ఇంకా హాట్ వాటర్ తాగడం అది అలవాటు చేసుకోవాలి. టమాటో ప్యూరీ కూడా రెడీ చేసి అది కూడా ఒక బాక్స్లో వేసేసుకొని మొత్తం అంతా ఇంకా చపాతీ పిండి, రాజ్మా, ఈ ప్యూరీ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. నెక్స్ట్ డే లేచిన తర్వాత మళ్ళీ ఇంకా చపాతీ చేసుకొని కర్రీ చేసుకుంటాను, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకా చట్నీ చేయాలి, పిల్లలకి దోశ చేయాలి కాబట్టి మళ్ళీ హడావుడిగానే ఉంటుంది. ఏది ఎక్కడ పెట్టాను, ఏది గుర్తుంది, ఏది గుర్తులేదు, ఏది మర్చిపోతానని ఒక్కోసారి స్పూన్ 2 ఒకే దాంట్లో వేసి పంపిస్తాను మా పిల్లలకి. మా దీవెన్ బాబుకి మొన్న 2 స్పూన్లు దాంట్లో కూడా దీంట్లో కూడా పెట్టాల్సింది, మర్చిపోయి 2 ఒకే దాంట్లో వేసాను. తర్వాత వెళ్ళి చేంజ్ చేసుకున్నారనమాట వాళ్ళు.
అట్లా. ఇంకొంచెం పెద్ద పిల్లలైతే అప్పటికి పాపం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇంకొంచెం పెద్దవాళ్ళు ఇద్దరు అమ్మాయిలే అయితే కనుక ఇంకా ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేసి మొత్తం అన్నీ చెక్ చేసుకుంటారు. కానీ ఇంకా మా పిల్లలకి అంత ఉండదు. ఇంకా పాపం నిద్ర వస్తూ ఉంటుంది వాళ్ళకి. నిద్రపోవడానికే సగం సరిపోతుంది అనమాట. ఈ ఫ్రిడ్జ్ ఒక అక్షయ పాత్రలాగా ఏది పెట్టినా పడతానే ఉంటాయి లోపల. ఎన్నైనా కూరగాయలు పడతాయి, పండ్లు పడతాయి, పసుపు, కారము, చింతపండు, ఇంకొన్ని సాసెస్, మొత్తం పాలు, పెరుగు, దోసపిండి ఇలాంటివి ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా పెట్టుకోవడానికి అవి. దానికి నార్మల్గా పెట్టిన దానికి ఎందుకు ఆర్గనైజ్ చేసిన దానికి తేడా అది ఉంటుంది అనమాట. ఎంతైనా డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. అట్లా మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇవన్నీ బయట పెట్టేశాను. కొంచెం కూల్ అయితే తగ్గుతాయి అనేసి. ఇంకేమేమి కావాలో ఫ్రిడ్జ్లోంచి తీయాల్సినవన్నీ తీసేసాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, దోసపిండి కూడా మొత్తం అన్నీ రెడీగా పెట్టుకుంటే ఏంటంటే మర్చిపోకుండా టక అయిపోతుంది. ప్యాన్లు అన్నీ కడిగి నీట్గా పెట్టాను. చపాతీ కోసం, దోశ కోసం. చట్నీకి అయితే ఆల్రెడీ వేయించిన పల్లీలు ఉన్నాయి కాబట్టి నా దగ్గర. ఇంకా ఈ రోజుతోనైతే లాస్ట్. ఇంకా ఏ పూటకు ఆ పూట చేసేస్తాను. ఒకవేళ నైట్ కనుక టిఫిన్ చేస్తే నైటే చట్నీ చేసేస్తాను. ఈవినింగ్ కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది అనమాట. కొంచెం ఉన్న పిల్లలు తింటారు. కానీ 1-2 దోశలకి ఈవినింగ్ టైంలో తినాలంటే మళ్ళీ ఫ్రెష్గా చేయాల్సిందే. దాంట్లోనే కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు వేసేసుకొని కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దోసపిండి కూడా చూడండి మంచిగా, అంటే గ్రైండర్ కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా దాంట్లోనే వేసేసి పైన అలా పెట్టేశాను. ఇప్పుడంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసేసుకున్నాను. మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా గిన్నె పెట్టేస్తాను అనమాట. అది అయిపోయిన తర్వాత ఇవాళ చేసి రేపు చేసేసరికి మ్యాక్సిమం అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డేకి ఏమైనా ఉంటే ఆ గిన్నె చేంజ్ చేసి కొంచెం వేరే చిన్న గిన్నెలో వేసేసుకుంటాను. అంతే అయిపోయింది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇంకా అసలైన యుద్ధం ఇప్పుడు ఉంటుంది అనమాట. మా దీవెన రెడీ అయ్యి వచ్చిందంటే అస్సలు ఆగదు. నాకు జడ వేయాలి, నేను బ్యాగ్ సర్దుకోవాలి, డైరీ సైన్ చేయాలి, షూ తుడుచుకోవాలనేసి ఇంకా పిలుస్తూనే ఉంటుంది. నీ పని నీకు అయిపోతే టెన్షన్ అయిపోతే నా పని కూడా అయిపోవాలి. కానీ మేమిద్దరం అరుచుకోవడం సరిపోతుంది అనమాట. మార్నింగ్ టైంలో అరుచుకోవడం, తిట్టుకోవడం. పడుకున్నా సరే ఎవరైనా ఇంట్లో వాళ్ళకు కూడా నిద్ర ఉండదు. వాళ్ళు లేవరు అంతే, కానీ పాపం నిద్ర ఉండదు అనమాట. పడుకున్న వాళ్ళకి కూడా ఈ సౌండ్కి, గోలకి అవి ఇవి సర్దడం, లైట్స్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం. అన్నీ కట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు 4 పొయ్యిలు ఆన్ చేసేసి ఫస్ట్ ఒకటేమో పాలుగా పెట్టేశాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కడాయి పెట్టుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. దోశ ప్యాన్ కూడా హీట్ అవుతుంది. నెక్స్ట్ చపాతీ ప్యాన్ కూడా అన్నీ హీట్ చేసేస్తాను. ఇంకా దోశ ఏంటంటే ఇది కొంచెం క్యాస్ట్ ఐరన్ కడాయి కాబట్టి బాగా ముందే ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు బాగా హీట్ అయి పొగలు వచ్చే టైంలో కొంచెం నీళ్లు జల్లేసి తూడ్చి కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్ తోటి రఫ్ చేసామంటే మనకి ఈజీగా వస్తాయి దోశ అనేది. ఒక పక్కన అవి మగ్గుతూ ఉంటాయి. ఇప్పుడైతే నేను చట్నీ రెడీ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ కడిగే మనం నీట్గా శుభ్రం చేసే పెట్టేస్తాను బాక్స్లో కాబట్టి పచ్చిమిర్చి ఇప్పుడేం కడగట్లేదు. ఒక్కొక్కసారి అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటాను. ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా వేసాను అనమాట. కొంచెం కారంగా ఉంటాయి కదా డార్క్ కలర్వి, అవి మాత్రం కొంచెం నూనెలో బాగా ఫ్రై చేసి పెట్టేస్తాను. ఇవి కొంచెం కారం తక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా టైంను బట్టి అడ్జస్ట్ చేస్తాను అనమాట. అలాగా ఈరోజు ఒక 2-3 పచ్చిమిర్చి వేసేసాను. పిల్లలు తినడానికి మాత్రం నేను 2 వెరైటీస్ తీసుకుంటాను పచ్చిమిర్చి.
బాగా స్పైసీగా ఉన్నాయి ఒక పావు కిలో. నెక్స్ట్ కొంచెం ఇట్లా కారం లేనివి పిల్లలకి ఇష్టమైన రెసిపీస్ చేసినప్పుడు కారం లేని మిర్చి తీసుకుంటాను. వాళ్ళకి నచ్చిన వాటిలో కూరల్లో పులుసులో ఏదైనా వాళ్ళు ఏది తింటే దాంట్లో మాత్రం కారం లేని వేసేస్తాను. మిక్సీ అయితే పట్టేశాను. జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసేసి టమాటో ప్యూరీ కూడా తాలింపులో వేసుకొని పసుపు ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఉడికించి మిక్సీ చేసిందే కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. ఇది కాసేపు మూత పెట్టేసుకొని మగ్గించేసుకున్నామంటే ఉడికిపోతుంది. దాంట్లో మనం రాజ్మా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బటరు కసూరి మేతి కూడా వేసుకొని కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. అప్పుడే ఫ్లేవరు బాగుంటుంది అన్నమాట. మనం కూడా చేసుకోవచ్చు. ఎండబెట్టుకొని మామూలుగా మెంతి కూరని నీట్గా శుభ్రం చేసి కడిగి ఆరబెట్టేసి ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసుకొని డబ్బాలో వేసి మూత పెట్టుకుంటే ఇలాంటి అంటే మనం ఎప్పుడైనా స్పెషల్ రెసిపీస్ చేసుకున్నప్పుడు కొంచెం ఫ్లేవర్గా కావాలంటే చికెన్ కానీ అలాంటివి వాటిల్లో అయితే యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు. ఇది కొంచెం లిక్విడ్ అంటే మనం రాజ్మా వేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆయిల్ పైకి వచ్చేస్తే వాటర్ అంతా పోతుంది కదా, కొంచెం వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఇది కసూరి మేతి ప్యాన్ హీట్ అయింది కదా బాగా, దానిపైన వేసేసుకొని కొంచెం ఇలా చేసుకున్నామంటే తొందరగా పౌడర్ లాగా అవుతుంది. లేదంటే ఆకులుగా ఉంటుంది అనమాట, మెత్తగా ఉంటుంది కదా. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంటుంది బాక్స్, పెట్టినా పెట్టకపోయినా కొంచెం హీట్ చేసేసుకొని అట్లా చేసుకుంటే మనకి బాగా అనిపిస్తుంది. ఎలాగో దోశ చేస్తాం కదా, వేరే ప్యాన్ ఎందుకని నేను డైరెక్ట్ దాని మీద వేసాను. కొంచెం ఇట్లా లైట్గా హీట్ అయిన దాకా చేసేసుకొని దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని క్రష్ చేసుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది, ఈజీగా అవుతుంది. చూడండి నేను పౌడర్గా అయిపోతుంది. ఇట్లా చేతులతో ఇలా అంటే మెత్తగా పౌడర్ అయిపోతుంది. మరీ అంత పౌడర్ కూడా ఏమవ్వాల్సిన అవసరం లేదు. కొంచెంగా ఆకులు ఉంటాయి, లేదంటే మధ్యలో మనకి కాడల్లాగా ఉంటాయి కదా, ఇలా హీట్ చేయకపోతే ఆ కాడలుగా ఉంటుంది. కొంతమందికి ఇష్టం ఉండదు, పిల్లలకి వాళ్ళకి అట్లా. కాబట్టి ఇంకా డైరెక్ట్గా దీంట్లో మనం రాజ్మా వేసేసుకొని కసూరి మేతి వేసుకొని టేస్ట్ అయితే చెక్ చేసుకోండి. నేను కొన్ని ఉంచాను ఈవినింగ్ అవి తినడానికి అనేసి. నానబెట్టడం కొంచెం ఎక్కువ క్వాంటిటీ నానబెట్టాను, ఒక గ్లాసు. దాంట్లో కూడా మనం స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మరసం వేసేసుకొని కూడా తినొచ్చు అనమాట. దానికోసమనే కొన్ని తీసి పక్కన పెట్టేశాను. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసామంటే అయిపోయినట్టే. ఫైనల్గా కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. ఈ లోపు చట్నీ కూడా రెడీ అయిపోయింది, పోపు కూడా పెట్టేశాను. అయిపోయింది. 4 పొయ్యిలు కదా, 5 పొయ్యిలున్నా 4-5 చేతులున్నా సరిపోవు అనమాట. మార్నింగ్ స్కూల్ టైంలో అంత హడావిడిగా ఉంటుంది. ఎంత ముందే ప్రిపరేషన్ చేసుకున్న అట్లా ఉంటుంది అనమాట టెన్షన్. ఇంక అందులో మనం వీడియోస్ తీసినప్పుడు ఏమవుతుంది, కెమెరా అటు తీసుకోవడం ఇటు తీసుకోవడం, స్టాండ్ అటు పెట్టడం ఇటు పెట్టడం, కొంచెం అది ఎక్స్ట్రా పని. ఇంకా ఫైనల్లీ కర్రీ అయిపోయింది. ఇప్పుడు వాసన రావట్లేదు కానీ చాలా మంచి వాసన వచ్చింది. మార్నింగ్ నాకే తినాలనిపించింది అనమాట అంత పొద్దున్నే. మా దీవెన కూడా వచ్చి చూస్తున్నాడు ఏం చేస్తున్నామని. చికెన్ చేయొచ్చుగా అమ్మ దీంతోనని. మా దీవెనకి ఎగ్గు చికెను అంటే చాలా ఇష్టం అనమాట, పిచ్చి ఒక రకంగా చెప్పాలంటే. బటర్ వేసేసి ఒక్కసారి మిక్స్ చేసి పక్కన పెట్టేసి పిల్లలకి బాక్స్ పెట్టినప్పుడు కూడా దానిపైన కొంచెం వేయొచ్చు వేడిగా ఉన్నప్పుడే. కాకపోతే నేను వేడిది పెట్టను, మూత పెడతాం కదా, పైన వాటర్ అంతా చెమ్మ వచ్చేస్తుంది అనేసి వేయలేదు. అయిపోయింది, సింపుల్గా అయిపోయింది కర్రీ. లేదంటే మనం నైట్ నానబెట్టి మార్నింగ్ విజిల్ పెట్టి ఉడికిచ్చి మళ్ళీ దాన్ని వడగట్టి ఇదంతా చేసేసరికి టమాటో ఉడికిచ్చేసి పేస్ట్ చేసి చాలా టైం పడుతుంది. నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది, నేను ముందే చేసేసి పెట్టేసుకుంటాను అనమాట. కొంచెం ఇంకా తొందరగా లేచేవాళ్ళు, కొంచెం ఇది చేసేవాళ్ళు అయితే కనుక అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు, ఎవరు ప్లాన్ వాళ్ళు వేసుకుంటారనమాట, అట్లా ఉంటుంది. ఫైనల్గా కర్రీ అయిపోయింది, రైస్ అయిపోయింది, చట్నీ కూడా చేసేసాను. ఇప్పుడు దోశ వేసేసి ఇస్తే ఇంకా వాళ్ళు కూర్చొని తినేస్తారనమాట పిల్లలు. నెక్స్ట్ ఇంకా నేను చపాతీ చేస్తాను. వాళ్ళు టిఫిన్ చేసేలోపు నాకు లంచ్ బాక్స్ ఇంక చపాతీ ఒక్కటి చేస్తే అయిపోయినట్టే. 2 చాలంట దోశలు. యాక్చువల్గా వాళ్ళకి చట్నీని బట్టి డిసైడ్ అవుతారు ఏం తినాలి ఏంటి అనేది. కొబ్బరి చట్నీ చేస్తే మా దీవెనమ్మకి ఇష్టము, పల్లీ చట్నీ చేస్తేనేమో దీవెన బాబు తింటాడనమాట. ఇంకా టమాటో చట్నీ, అల్లం చట్నీ ఇలాంటివి చేస్తే మాత్రం ఒక్కొక్కటే. అవి ఉన్నప్పుడు మాత్రం ఇంకా టీలో పాలలో అలా తింటాడు దీవెనకు మాత్రం కొబ్బరి చట్నీ ఉంటే చాలా ఇష్టం అనమాట.
ఈ ఈ ప్యాన్ పైన అయితే మనం ఏదైనా పెట్టేసుకోవచ్చు గరిట, ఈజీ అనమాట. నార్మల్గా నాన్ స్టిక్ దాంట్లోనేమో చెక్క గరిటెలు పెడతాం, దాంట్లో స్టీల్ వాటిలోనేమో చెక్క గరిటె పెడతాము, నాన్ స్టిక్ దాంట్లోనేమో స్టీల్ గరిటెలు పెడతా ఉంటాం కదా. ఆ టైంకి అవే దొరుకుతాయి, అందుకే మన వస్తువులు పాడైపోతూ ఉంటాయి అన్నమాట. నాన్ స్టిక్ పోవడము, దాంట్లో కుక్ చేసుకోవడము. అలాగా పాతది దోశ ప్యాన్ ఉంటే దాన్ని చపాతీకి వాడుతున్నాను. నా దగ్గర ఐరన్ కూడా ఉంది చపాతీది, కాకపోతే అది ఆల్రెడీ ఇంకా క్లీన్ చేస్తుంది ముందు రోజే, అందుకే దాన్నే పెట్టేశాను. మందంగా ఉన్న వాటిపైనే కొంచెం లేట్ అయినా హీట్ అవ్వడానికి టైం పట్టినా సరే టేస్ట్ బాగుంటుంది, కరెక్ట్గా వస్తుంది అనమాట. ఫైనల్లీ దోశలు వేయడం కూడా అయిపోయింది. ఈ పావు ఉంది కదా నూనె వేసేది, అది మా దీవెనమ్మ పుట్టినప్పుడు చిన్నప్పటిది అనమాట. దానికి కూడా 13 years. అది వాము అవి కలిపి పోస్తారు కదా, ఉగ్గు అది చేసినప్పుడు దాంతో పోసేవాళ్ళం అనమాట. ఇంకా అది అట్లనే దాచిపెట్టి అట్లనే వస్తుంది. ఆయిల్ వేసుకోవడానికి యూజ్ చేస్తున్నాను నేను అప్పటి నుంచి ఇప్పటిదా వరకు. మామూలుగా అయితే ఇట్లా కొంచెం స్పూన్ లాగా ఉండి గుంటలాగా ఉంటాయి కదా, ఆ టైప్లో ఉంటాయి. నేను మాత్రం ఇదే వాడతాను. టిఫిన్ పెట్టేసి ఇచ్చాను. నెక్స్ట్ చపాతీ అయితే చేస్తున్నాను. గిన్నెలోంచి తీసి బయట పెట్టాం కదా, కొంచెం మెత్తగా అయిపోయింది. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ చాపింగ్ బోర్డ్ని చాలామంది అడిగి చాలామంది షాపింగ్ చేశారు, లింక్ ట్యాగ్ చేస్తే. దీనిపైన చపాతీ, పూరి, కూరగాయలు కట్ చేసుకోవడం, ఒక్కోసారి తక్కువ క్వాంటిటీలో పిండి కూడా మిక్స్ చేసుకోవచ్చు. కూరగాయలు కట్ చేసుకోవడానికి, పిండి కలుపుకోవడానికి, చపాతీ చేసుకోవడానికి, పూరీ చేసుకోవడానికి, ఇంకా మనకి మామూలుగా పరోటా చేస్తాం కదా, మన గ్రానైట్ బండ మీద కంటే కూడాను దీని మీద అయితే బాగా వస్తాయి అనమాట. సాగుతుంది, స్టీల్ కదా. అట్లాగా వాళ్ళకి ఎంత కావాలో అంతే చేసేసి అడిగి మిగిలిన పిండి అంతా మూత పెట్టేసి పెట్టాను. మధ్యాహ్నం ఇంకా మా కోసం అయితే చేసుకున్నాం అనమాట. అన్నీ చేసి పెడితే చల్లారిపోతుంది కదా అనేసి ఓన్లీ వాళ్ళ వరకే చేసేసాను. నేను వాడే ఇక్కడ అన్ని ప్రోడక్ట్స్ అన్ని లింక్ కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను చూడండి. స్టీల్ చాపింగ్ బోర్డు కానీ, దోశ వేసే నాన్ స్టిక్ది, నాన్ స్టిక్ కాదు, క్యాస్ట్ ఐరన్ తవ్వ కానీ అన్నీ ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు.